నమస్కారం. నేను మీ హైదరాబాద్ హరిప్రసాద్. ఇప్పుడు గీతాసారంలో ఎపిసోడ్ 2లో కొలుస్తున్నాం. భగవద్గీత మీద, శ్రీకృష్ణుడు అర్జునుడి మీద 2 ఎపిసోడ్లు మీకు చూపించాలనుకున్నాను. ముఖ్యమైనవి ఆ 2 ఎపిసోడ్లు నిన్న ఒకటి అయిపోయింది, యూట్యూబ్లో ఉంది. రెండోది ఇప్పుడు చెప్తున్నాను. అర్జున, నాకు నీకు కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి. వాటన్నిటినీ నేను ఎరుగదను, నీవు ఎరుగవు. నేను నీటిలో రుచిని, సూర్యచంద్రుల్లోని వెలుగును, వేదాల్లోని ఓంకారాన్ని, ఆకాశంలో ఉన్న శబ్ద గుణాన్ని, మానవునిలోని పట్టుదలను, నన్ను ఆశ్రయించిన వాళ్ళు పాపయోనులు కానీ, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు కానీ వాళ్ళు కూడా ఉత్తమ గతిని తప్పక పొందుతారు. పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల గురించి చెప్పడం దేనికి? క్షణికమో దుఃఖమయమో అయినా ఈ లోకంలో పుట్టిన నువ్వు నన్ను సేవింపుము. ఎవరి నుండి జీవుళ్ళు పుట్టుకొస్తారో, ఎవరి వల్ల జగత్తు యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆయన్ని తన కర్మ చేత ఆరాధించే మానవుడు సిద్ధిని పొందుతాడు. మానవులకు 3 విధాలైన ఆహారము ప్రియమవుతుంది. యజ్ఞము, తపస్సు, దానము కూడా అలాగే ఉంటుంది. వాటిలోని భేదాలు చెప్తాను విను. ఆయువు, సత్వగుణము, బలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతి వీటిని పెంచేవి. రసంతో నిండినవి, జిడ్డుతో నిగనిగలాడేవి, కడుపులో చాలా కాలం ఉండేవి, మనసును ఆకర్షించేవి అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి. చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారము అన్ని అతిగా కలిగి పొడి పొడిగా ఉండి దాహం పుట్టిస్తూ దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగించేవి రాజసికులకు ఇష్టం. వండిన తర్వాత జాము దాటిపోయినది, రుచి పూర్తిగా పోయినది, పాసిపోయినది, వాసన పోగొట్టుకున్నది, ఎంగిలిది, అశుభ్రమైనది అయిన భోజనము తామసికులకు ఇష్టం. ఫలాపేక్ష లేకుండా శాస్త్రాలలో విధించబడిన ప్రకారంగాను తాను ఆ ధర్మం చేయటం కర్తవ్యం అనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం. ఫలాన్ని ఆశిస్తూనో డంబం కోసమో చేయబడే యజ్ఞం రాజసిక యజ్ఞం అని తెలుసుకో. శాస్త్ర విధి లేకుండా, అన్నదానం చేయకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం అని చెప్పబడుతుంది. అనేక జన్మల తర్వాత నరుడు జ్ఞానవంతుడై సర్వము వాసుదేవుడినైన నన్ను కొలుస్తాడు. అలాంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు. తన సహజ స్వభావానికి లోనై ఆయా కోరికల వలన జ్ఞానం హరించపోగా ఆయా నియమాలను పాటిస్తూ వారు ఇతర దేవతలను ఆరాధిస్తారు. ఏ భక్తుడైతే ఏ రూపంలో భగవంతుణ్ణి శ్రద్ధతో ఆరాధించాలి అని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా దేవతల యందే అసంచలమైన శ్రద్ధను నేను కలిగిస్తాను. అతడు శ్రద్ధతో కూడుకొని ఆ రూపాన్ని ఆరాధించసాగుతాడు. నాచే ప్రసాదించబడిన ఆ కోరికలను తాను ఆరాధించిన దేవతా రూపం ద్వారా పొందుతాడు. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించటం శుచిత్వం, సూటి అయిన ప్రవర్తన, బ్రహ్మచర్యం, అహింస ఇవన్నీ శారీరక తపస్సులు. ఇతరులను బాధింపనిది సత్యము, ప్రియము, హితము అయిన వాక్కు సాధ్యాన్ని అభ్యసించటం ఇది వాచికమైన తపస్సు. ప్రసన్నమైన మనస్సు, మంచితనము, మౌనము, మనో నిగ్రహము, శుద్ధమైన భావాలు ఇవి మానసిక తపస్సు. అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామ క్రోధాలను ఆశ్రయించుకుని తమలోను ఇతరుల్లోనూ ఉన్న నన్ను ద్వేషించే క్రూరులు, దుష్టులు, నరాధములను నేను నిత్యం అసురి యూనులలో విసిరేస్తాను. ఇలా నన్ను ద్వేషించే క్రూరులు, దుష్టులు, నరాధములను నిత్యము నేను అసురి యూనులలో విసిరేస్తాను. గీతాసారం మీద 2 ఎపిసోడ్లు చెప్పాలన్నాను, 2 చెప్పాను. చెప్పిన వాడికన్నా వినేవాడికి చాలా పుణ్యం. ఈ రోజులో పుణ్యం ఎక్కడ, పాపం ఎక్కడ అని చెప్పి అనుకుంటారు. కానీ శాస్త్రయుక్తంగా చెప్పబడింది. శాస్త్రంలో ఈ విధంగా ఉంది. భగవద్గీత మొత్తం చెప్పలేదు, గీతాసారంలో చాలా ముఖ్యమైనది చెప్పడం జరిగింది. బ్రాహ్మడైనా ఒకటే, బ్రహ్మదేవుడైనా ఒకటే అనుకుంటారా? మా నాన్న చెప్పేవాడు. మా నాన్న కోనపరెడ్డి వెంకటేశ్వర్లు ఇదే మాట చెప్పాడు. బ్రాహ్మణుడైనా ఒకటే, బ్రహ్మదేవుడైనా ఒకటే.
ప్రతిరోజు మీరందరూ కూడా బ్రహ్మ భోజనం తినండి. బ్రహ్మ భోజనం అంటే తడి మడి శుచి శుభ్రత ఇవన్నీ చేసుకొని నీట్ గా తయారయ్యి బ్రహ్మ భోజనం తినండి. మీరు బ్రహ్మ కుమారేశ్ దగ్గరికి పెడితే వాళ్ళు కూడా ఇదే చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి బ్రహ్మ భోజనం తినండి. బ్రాహ్మణుడు తినేదే కాదు, వైశ్యుడు గాని క్షత్రియుడు గాని శూద్రుడు గాని ఎవరైనా బ్రహ్మ భోజనం తినొచ్చు. కాలక్రమేణా బ్రాహ్మణులు అంతరించిపోతున్నారు, వైశ్యులు కూడా తగ్గుతున్నారు, క్షత్రియులు ఇప్పటికే తగ్గిపోయారు, శూద్రులు. ఇప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో బాగా డబ్బు సంపాదించింది శూద్రులే. శూద్రులు అనేక కులాలు ఉంటాయి, కాపు, కమ్మ, రెడ్డి, మిగతా అన్ని కులాలు కూడా శూద్రులే. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా భగవద్గీత వినాలి, గీత సారాంశాన్ని వంట పట్టించుకోవాలి. ఈ స్పీడ్ యుగంలో టైం ఉండదు కాబట్టి కనీసం ముఖ్యమైన శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశంలో ముఖ్యమైన విషయాలు కనీసం వినాలి. ఎంత టైం పడుతుంది కాకపోతే 10 నిమిషాల లోపే. మా మొదటి ఎపిసోడ్ కానీ ఈ ఎపిసోడ్ కానీ 10 నిమిషాల లోపే. అందుకని 10 నిమిషాల టైం మీరు ఉపయోగించి మీరు గీతా సారం మీద మేము ఇచ్చిన ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 చూస్తే చాలు. అయితే గీత మొత్తం వినటం మంచిదే, అయితే టైం లేదు అనే వాళ్ళకి ముఖ్యమైన ఎపిసోడ్స్ ఇవ్వడం జరిగింది. ఇవి వింటే శ్రవణానందం దొరుకుతుంది, అంతేకాకుండా ఆత్మానందం కూడా దొరుకుతుంది. సో కాబట్టి ప్రేక్షకులకు నమ్రతతో సెలవు తీసుకుంటాం. మీ హైదరాబాద్ హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్. కార్పే డైమ్.